ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వతహాగా ప్రకృతి మరియు జంతు ప్రేమికులు. అందుకే ఆయన ఏరికోరి అటవీ పర్యావరణ శాఖలను ఎంచుకున్నారు. గ్రామీణ వాతావరణం అంటే ముందు నుండి పవన్ కళ్యాణ్కు మక్కువ ఎక్కువ. గతంలో షూటింగ్స్ లేనప్పుడు ఆయన తన ఫామ్ హౌస్లో వ్యవసాయం చేసుకుంటూ ప్రకృతి ఒడిలో సేద తీరేవారు. గోశాలలో గోవులకు ఆహారం అందిస్తూ ఆనందపడేవారు పవన్. ఇప్పుడు మంత్రి అయ్యాక కూడా ఆయన అస్సలు ఏం మారలేదు. ప్రకృతిపై ప్రేమతో ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు పవన్ కళ్యాణ్. వన మహోత్సవం పేరుతో మొక్కలు నాటడానికి సన్నద్ధమవుతున్నారు ఆయన. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి 80 రోజులవుతోంది. డిప్యూటీ సీఎం పవన్తో పాటు మంత్రులు తమ శాఖలపై పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే నిత్యం సమీక్షలు, సమావేశాలతో తన శాఖల ప్రగతిని తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ కీలకమైన 4 శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను నిర్వర్తిస్తున్నారు. కీలకమైన పల్లెపాలన అంతా పవన్ చేతిలోనే ఉంది. అందుకే గత 2 నెలలుగా తన శాఖలను అధ్యయనం చేశారు పవన్. అనంతరం యాక్షన్లోకి దిగారు. ముఖ్యంగా పంచాయతీలపై ఫోకస్ చేశారు. గ్రామీణ స్థాయిలో పనులు పరుగులు పెట్టేలా గ్రామ సభలకు శ్రీకారం చుట్టారు. ఈ ఆలోచన డిప్యూటీ సీఎం పవన్దే అని స్వయంగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలో 13,000కు పైగా పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు జరిగాయి. ప్రజలు ఉత్సాహంగా పాల్గొని తమ సమస్యలను విన్నవించారు. చేయాల్సిన పనుల గురించి వివరించారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు గ్రామ సభలు నిర్వహించారు. ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి ప్రజలకు ఉపయోగపడిన పనులు చేపట్టారు. మళ్లీ ఇన్ని రోజులకు గ్రామ సభలు పెట్టారు. 10 ఏళ్లుగా గ్రామాల్లో మౌలిక వస్తుల కల్పన అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన గ్రామ సభలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ముఖ్యంగా ఇది పవన్ ఆలోచన కావడంతో ఆయనకు అభినందనలు వెల్లువెత్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, తాగునీరు, మురుగు కాలువల నిర్మాణానికి ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు అవకాశం ఏర్పడింది ఈ గ్రామ సభలతో. అయితే పంచాయతీల్లో గ్రామ సభలు సక్సెస్ఫుల్గా పూర్తి కావడంతో అటవీ శాఖపై దృష్టి పెట్టారు పవన్. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయాలని భావిస్తున్నారు. 2 నెలలుగా అటవీ శాఖపై వరుసగా సమీక్షలు నిర్వహిస్తూ వచ్చారు పవన్. ఈ క్రమంలో పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. వన మహోత్సవం పేరుతో ఈ నెల 30న ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. స్వతహాగా పవన్ కళ్యాణ్ ప్రకృతి మరియు జంతు ప్రేమికుడు. అందుకే ఆయన ఏరుకోరి అటవీ, పర్యావరణ శాఖలను ఎంచుకున్నారు. గ్రామీణ వాతావరణం అంటే ముందు నుంచి పవన్కు మక్కువ ఎక్కువ. గతంలో షూటింగ్స్ లేనప్పుడు ఆయన తన ఫామ్ హౌస్లో వ్యవసాయం చేసుకుంటూ ప్రకృతి ఒడిలో సేద తీరేవారు. గోశాలలో గోవులకు ఆహారం అందిస్తూ ఆనందపడేవారు. ఇప్పుడు మంత్రి అయ్యాక కూడా ఆయన అస్సలేం మారలేదు. ప్రకృతిపై ప్రేమతో ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. వన మహోత్సవం పేరుతో మొక్కలు నాటడానికి సిద్ధమవుతున్నారు. ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల కలెక్టర్లు పాల్గొనాలని, స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. వన మహోత్సవం కార్యక్రమం నిర్వహణకు 11 కార్పొరేషన్లతో పాటు మున్సిపాలిటీలను ఎంపిక చేశారు. అక్కడ పచ్చదనం పెంపొందించనున్నారు. రహదారుల మధ్య ఉన్న డివైడర్లలో మొక్కలు నాటనున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు గాను కేంద్ర ప్రభుత్వం కేటాయించిన హరిత అభివృద్ధి నిధులను వినియోగించాలని నిర్ణయించారు. గత ప్రభుత్వం ఈ నిధులను సైతం పక్కదారి పట్టించిందని, కానీ తాము మాత్రం హరిత వనాలను పెంచడం ద్వారా కాలుష్యాన్ని తగ్గిస్తామని పవన్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నెల 30న వేడుకల్ని నిర్వహించాలని పవన్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రిగా పవన్ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు. పవన్ చేతిలో అధికారం పడగానే ఆర్భాటం చేస్తారని అంతా ఊహించారు. కానీ దానికి భిన్నంగా ఆయన సాదా సీదాగానే ఉంటున్నారు. ఎక్కువగా తన శాఖ విషయంలో అధ్యయనం చేస్తున్నారు. అంతేకాదు కూటమి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నారు. ఎక్కడా జనసేన, టీడీపీ మధ్య
పొరపొచ్చాలు లేకుండా చూసుకుంటున్నారు. జనసేనకు ఇచ్చిన 3 కేబినెట్ పోర్టుఫోలియోల్లో వారంతా తమ విధులను పూర్తిగా నెరవేర్చేందుకు చూస్తున్నారు. అలాగే గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలు ప్రజా సమస్యల మీదనే ఫోకస్ పెట్టాలని పవన్ ఆదేశాలు జారీ చేశారు. ఇక పవన్ తాను తీసుకున్న 5 కీలకమైన శాఖలను పూర్తి ఇష్టంతోనే దగ్గర పెట్టుకున్నారు. వాటితో మంచి చేసి జనాలకు చూపించాలని తపన పడుతున్నారు. పంచాయతీ శాఖలో ఇటీవల ఏకంగా 13,000కు పైగా గ్రామ సభలను ఒకే రోజు నిర్వహించి పవన్ ఒక రికార్డు క్రియేట్ చేశారు. అటవీ శాఖ విషయంలో ఆయన సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరోవైపు చూస్తే సినిమాటోగ్రఫీ శాఖ కూడా జనసేన దగ్గరే ఉంది. దానిని మంత్రి కందుల దుర్గేష్ చూస్తున్నారు. అయితే టాలీవుడ్లో టాప్ హీరోగా ఉన్న పవన్ ఈ శాఖ మీద తనదైన ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. విభజన తర్వాత ఏపీకి సినీ పరిశ్రమ తరలి వస్తుందని అనుకున్నారు. టాలీవుడ్లో కొంత భాగం వచ్చినా ఓకే అనుకున్నారు. ఇప్పుడు ఏపీలో షూటింగ్ జరిగినా కొంత మేలు అని భావిస్తున్నారు. దాంతో ఆ బాధ్యతను పవన్ తీసుకున్నారని అంటున్నారు. ఈ మేరకు ఆయన సినీ పెద్దలతో కూడా మాట్లాడుతున్నారని సమాచారం. ఇటీవల సినీ ప్రముఖులు విజయవాడకి వెళ్లి పవన్తో భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఏపీలో షూటింగులు చేసుకోవాలంటే ప్రభుత్వమే అవసరమైన సదుపాయాలు కల్పించి ఇవ్వాలని కూడా ఆలోచిస్తోంది. 100 ఎకరాల్లో బ్రహ్మాండమైన సినీ స్టూడియో కూడా నిర్మించడానికి చంద్రబాబు పవన్ ఆలోచిస్తున్నారని అంటున్నారు. ఆ స్టూడియోని ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నందిగామ అసెంబ్లీ నియోజకవర్గంలోని కంచికచెర్ల ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారని సమాచారం. ఇక్కడ ప్రభుత్వం స్టూడియోను నిర్మిస్తే హైదరాబాద్ నుంచి కేవలం 4 గంటల వ్యవధిలో చేరుకుని షూటింగులు చేసుకునే వెసులుబాటు ఉంటుందని ఆలోచిస్తున్నారట. అంతేకాదు ఈ ప్లేస్ గన్నవరం విమానాశ్రయానికి కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉండడం కూడా అనుకూలంగా ఉందని అంటున్నారు. అలా ఎయిర్పోర్టుతో పాటు విజయవాడ రైల్వే స్టేషన్కి, అమరావతి రాజధానికి దగ్గరలో ప్రభుత్వమే స్టూడియో నిర్మించడానికి ఈ ప్లేస్ని ఎంపిక చేసుకుందని తెలుస్తోంది. ఇక మరోసారి పవన్ కళ్యాణ్ సినీ పెద్దలతో సమావేశం జరిపిన మీదట ఈ స్థలం విషయంలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని టాక్. అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలే స్టూడియోలు నిర్మించి అద్దెకిస్తున్నాయి. ఏపీలో కూడా అలా చేస్తే టాలీవుడ్ షూటింగులు ఏపీలో కూడా జరుగుతాయని, ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. ముఖ్యంగా చూస్తే చిన్న నిర్మాతలకు ప్రైవేటు స్టూడియోలలో షూటింగులు చేయడం భారంగా ఉన్న నేపథ్యంలో ఏపీ సర్కార్ నిర్మించే ఈ స్టూడియో ఎంత ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు. ఇది కనుక సక్సెస్ అయితే ఏపీ ప్రభుత్వం మరో మంచి పని చేసినట్టు అవుతుంది. ఏపీలో కూడా టాలీవుడ్లో పనిచేయడానికి ఆసక్తి కలిగిన వారికి మరో ఆల్టర్నేటివ్గా ఉంటుందని చెబుతున్నారు. సో ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే పవన్తో పాటు చంద్రబాబుకు, కూటమికి మంచి పేరు రావడం ఖాయం.